మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. జరిగిన ఘటనకు బాధ్యురాలిని చేస్తూ మంత్రి సంధ్యారాణిని బర్తరఫ్ చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంధ్యారాణి గారి పిఏ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిని విపరీతంగా అల్లరి చేస్తూ ఆవిడ్ని వేధిస్తూ లైంగికంగా నీ మీద అంటే మేము భాష చెప్పలేని భాష కోరికలు ఉన్నాయి, మంత్రి గారి కుమారుడు కూడా నీ మీద మోజుతో ఉన్నాడు, రావాలి నువ్వు అని చెప్పి డైరెక్ట్గా పిలవడం, అలాగే ఇంకా చాలామంది నాయకులు నీ మీద మోజు పడుతున్నారు, వాళ్ళందరి దగ్గరికి కూడా రావాలి, ఇలాంటి పదాలు వాడటం అన్నది చాలా దురదృష్టకరం. మరి అలా పిలుస్తున్నటువంటి ఆ పిఏని మంత్రి గారు కూడా సపోర్ట్ చేయడం అన్నది ఇంకా బాధాకరమైనటువంటి విషయం. ఒక శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి ఆమె ఒక మహిళని, అక్కడ మహిళా ఉద్యోగిని వేధిస్తున్నటువంటి పిఏని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపించడం అనేది చాలా దురదృష్టకరం. ఆ పిఏని వెంటనే సస్పెండ్ చేయాలి. ఒక మహిళ మీద, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి మహిళ మీద ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఆ మంత్రిని కూడా బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మహిళలకి కుటుంబ ప్రభుత్వంలో రక్షణ లేదు అనడానికి మరొక నిదర్శనం అండి. మహిళలకి మేము చాలా రక్షణ కల్పిస్తాము, మహిళల మీద చెయ్యి వేస్తే తాట తీస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం గారు కానీ, లేదు మహిళలను ఏదన్నా చేస్తే ఆ రోజే చివరి రోజు అని చెప్పిన ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు కానీ ఇప్పుడు ఎక్కడా స్పందించట్లేదు. దానికి కారణం మరి ఒక మహిళా మంత్రికి పిఏ కావడమే ఆ సతీష్ చేసిన అదృష్టమేమో అని అనుకోవాలి. ఒక మహిళకు న్యాయం చేయలేని వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా కాపాడతారు? మహిళలకి ఒక్కరికి కూడా రక్షణ కల్పించలేని స్థితిలో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పదవిలో మీరు ఎందుకు కొనసాగుతున్నారు? ఇలాంటి వారిని మీరు కంటిన్యూ చేస్తూ మన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు బర్తరఫ్ చేయాలి ఫస్ట్. తర్వాత ఎవరైతే బాధిత మహిళల మీద ఈ విధంగా మాట్లాడుతున్నారో వారి మీద అర్జెంటుగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే, క్రిమినల్ చర్యలు తీసుకుంటేనే ఈరోజు కూటమి ప్రభుత్వంలోని మహిళలకు రక్షణ కల్పిస్తున్నామన్న విషయానికి ఎక్కడా కూడా దాఖలాలు లేవు.